కశ్యప మహర్షి యొక్క మానస పుత్రిక మానసాదేవి. సిద్ధ యోగిని. కృష్ణ పరమాత్ముని గురించి 3 యుగాలు తపస్సు చేసింది. తపస్సు వలన ఆమె శరీరము జీర్ణించటం చూసి కృష్ణ పరమాత్మ ఈమెకు జరత్కారువు అనే పేరు పెట్టాడు. కృష్ణ పరమాత్మ ఈమెను పూజించాడు. ఆమెను బ్రహ్మలోక, నాగలోక, స్వర్గలోక, భూలోకవాసులు అందరూ పూజిస్తారు. జగములకు పూజిత అవడం వల్ల ఆమెను జగద్గౌరి అంటారు. పరమశివుని శిష్యురాలు అవడం వల్ల ఆమెను శైవి అంటారు. విష్ణు భక్తురాలు అవడం వల్ల వైష్ణవి అంటారు. ఈమె జనమేజయుడు చేసిన సర్పయాగాన్ని ఆపి నాగులను కాపాడింది కాబట్టి నాగేశ్వరి అంటారు. విషము హరించటంలో నేర్పరి కాబట్టి ఈమెను విషహరి అంటారు. శివుడి నుంచి ఈమె సిద్ధయోగం పొందడం వల్ల సిద్ధయోగిని అంటారు. జ్ఞాన యోగం ఇచ్చే మృత సంజీవిని విద్యను నేర్చుకుంది. అందువల్ల ఆమెను పండితులు మహాజ్ఞానయుత అంటారు. మానసాదేవి తపస్విని, ఆస్తిక మునీంద్రుని తల్లి. అందుకే ఆమెని ఆస్తిక మాత అంటారు. మహాత్ముడకు జరత్కారు మహాముని భార్య. నాగభయం తొలగాలంటే జరత్కారుని ప్రియురాలు జరత్కారు, జగద్గౌరి, మానస, సిద్ధయోగిని, వైష్ణవి, నాగభగిని, శైవి, నాగేశ్వరి, జరత్కారు ప్రియ, ఆస్తికమాత, విషహర, మహాజ్ఞానయుత, విశ్వపూజితాదేవి అనే నామాలను చదవాలి. ఈ పేర్లతో పూజించటం వల్ల నాగభయం ఉండదు. అంతేకాదు వంశము వృద్ధి చెందుతుంది. ఈ నామాలను నిత్యం చదివితే వారిని చూసి పాములు పారిపోతాయి. దీనిని 10 లక్షలు జపిస్తే నరులకు స్తోత్ర సిద్ధి కలుగుతుంది. స్తోత్ర సిద్ధి పొందినవారు విషము తాగడానికి కూడా సమర్థులవుతారు. వారు నాగవాహనుడు అవుతారు, మహాసిద్ధులు అవుతారు. మానసాదేవి ద్వాదశాక్షర మంత్రము కళ్యాణప్రదము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మానసాదేవ్యై స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపిస్తే సిద్ధ పురుషులు అవుతారు. వారికి విషం కూడా అమృతం అవుతుంది. పూర్వం భూలోకవాసులు నాగభయంతో కశ్యప మహామునిని శరణు పొందారు. కశ్యపుడు బీజాక్షరాలతోటి మంత్రాలను సృష్టించాడు. తరువాత సర్వ మంత్రాధిష్టాన దేవిని తన మనస్సు నుంచి సృష్టించాడు. ఆమె మానసాదేవి. మానసాదేవి కైలాసానికి వెళ్ళి 1000 సంవత్సరాలు శివుణ్ణి భక్తితో పూజించింది. శివుడి అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెకు జ్ఞానోదయాన్ని కలిగించాడు. కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు. తర్వాత మానసాదేవి 3 యుగాలు కృష్ణుడి గురించి తపస్సు చేసింది. చివరకు సిద్ధి పొందింది. శ్రీకృష్ణుని దర్శన భాగ్యాన్ని పొందింది. ఆ తర్వాత ముల్లోకాల వారు మానసాదేవిని పూజిస్తున్నారు. ఆమెను కశ్యపుడు జరత్కారు మునికి ఇచ్చి వివాహం చేశాడు. వీరి కుమారుడే ఆస్తికుడు. జ్ఞానులలో యోగులలో శ్రేష్ఠుడు, విష్ణు భక్తుడు.